నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముడుపు కట్టడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు కదా. లక్ష్మీ నరసింహస్వామికి కూడా ముడుపు కడతారా? కడతారు. అందరికి అన్ని దేవతలకి కడుతూ ఉంటారా? ఓకే, ఎలా కడతారు అసలు ముడుపు అనేది కట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? నాకైతే అసలు అలవాట్లేదు. ఫస్ట్ టైం గానగాపురంలో కొబ్బరికాయ ఇచ్చింది కట్టడం జరిగింది. అసలు ఏంటక్క ముడుపు కట్టడం అంటే ఏంటి? ముడుపు కట్టడము అనంటే మనకి ఏదైనా పని అవ్వాలి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఆ స్వామి కరుణ అనేది తప్పకుండా ఆ పని మీద ఉండి ఆయన దయతో తొందరగా కంప్లీట్ అయిపోవాలి అనుకుని చేసే సాధన అనుకోవచ్చు. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒక తెల్లటి బట్ట తీసుకొని పసుపు నీళ్ళలో చక్కగా ముంచేసి స్నానం చేసిన తర్వాత పసుపు నీళ్ళలో చక్కగా దాన్ని తడిపేసేసి తెల్లటి బట్టను మొత్తం ఎల్లోగా అయ్యేటట్టుగా తడిపేసి ఆరేసేవాళ్ళు అనమాట. చక్కగా అది ఎల్లో కలర్ అయిపోతుంది. లేదు ఇప్పుడు ఇంకా కొంచెం ఎల్లో క్లాతే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దానికంటే కూడా పసుపులో ముంచి ఆ బట్టని పసుపు నీళ్ళలో ముంచి పసుపు రంగులోకి మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ ఒక్క 10 నిమిషాల్లోనే ఆరిపోతుంది పల్చడి తీసుకుంటే. ఆ తర్వాత ఏం చేయాలి అనంటే మనం ఏ దైవానికైతే మనం దండం పెట్టుకుంటున్నామో వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా ముడుపు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా తొందరగా పని అయిపోతుంది అని కూడా మనం వింటూనే ఉంటాం. అంటే ఏదైనా కోరుకుని ముడుపు కట్టుకోవాలా? కోరిక కోరుకొని ముడుపు కట్టుకోవాలి. ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అనుకుందాం, పెళ్ళి అవ్వాలనుకున్నప్పుడు పెళ్లి చక్కగా అవ్వాలి అనుకొని దండం పెట్టుకొని కొన్ని బియ్యం వేసి అంత ఎండు ఖర్జూరం వేసేసి అందులో మీరు 11 రూపాయల నాణేలు, కాయిన్స్ అయితే చాలా సత్వరమే పనవడానికి అవకాశం ఉంది అనమాట. అలా 11 నాణాలు తీసుకొని పెట్టి స్వామివారికి దండం పెట్టుకొని మీకు ఓపిక ఉంటే నాణాలకు కూడా పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టచ్చు. తప్పకుండా పెట్టి అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు విఘ్నేశ్వరుడికి ముందుగా దండం పెట్టుకొని ముడి అనేది వెయ్యాలి. ఆ బియ్యంతో అంతేనా? అంటే కొబ్బరికాయ పెట్టడం అదేం ఉండదా? కొబ్బరికాయ పెట్టడం ఏం లేదు. మనం ముడుపు అనేది నాణాలతోనే కడతాము. కొంచెం బియ్యమును ఖర్జూర పండు అనేది పెడతాం. అదే అలా పెట్టిన తర్వాత కొంచెం బియ్యం వేసేటప్పుడు కాసంత పెసరపప్పు కూడా వేయచ్చు. తప్పేం లేదు. 4-5 బద్దలు పెసరపప్పు కూడా వేయచ్చు. ఆ తర్వాత పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే గనక ఆ ముడుపు కింద పైన ముడి వచ్చేసి వెనకాల చక్కగా మనకి ఇట్లా వెడల్పుగా ఉంటుంది ప్లేస్. అక్కడ స్వామివారి నామం పెట్టడం అనమాట మధ్యలో. అంటే ఎర్ర కుంకుమతో మనం స్వామివారి నామం పెట్టచ్చు. బియ్యపిండి తడిపి వైట్ ముడుపుకే ఇంకా స్వామి అన్నట్టే లెక్క అనమాట. అది బియ్యపిండి తడిపేసేసి వైట్ది బియ్యపిండితో వేసి మధ్య నామం ఎర్రబొట్టుతో పెట్టచ్చు. అలా పెట్టి అక్కడే స్వామి దగ్గరే పెట్టాలి. ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ పెట్టి మేము ఈ పని అయిపోగానే నీ కొండకు వస్తాను స్వామి, మాకు ఈ పని అయ్యేటట్టుగా చూడు ఎటువంటి పరిస్థితుల్లో అని చెప్పి దండం పెట్టుకోవాలన్నమాట స్వామికి. సత్వరమే పని అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 45 రోజుల్లో పని అయిన వాళ్ళు ఉన్నారు, 21 రోజుల్లో పని అయిన వాళ్ళు ఉన్నారు. అయితే ముడుపు కట్టినప్పుడు స్వామికి మీరు ఏం చేస్తారు అని అంటే ప్రత్యేకంగా రోజు ఒక వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అనేది చదువుకోండి. కొంతమంది అమ్మవారికి కూడా కడతారు. అలా కట్టినప్పుడు బొట్టు అమ్మవారి బొట్టు పెట్టండి. అడ్డబొట్టు పెడితే అడ్డబొట్టు పెట్టచ్చు, లేకపోతే రౌండ్గా బొట్టు పెట్టచ్చు. లేదు అంటే మనం కళ్యాణం బొట్టు పెట్టుకుంటాం అమ్మవార్లకి కలసం పెట్టినప్పుడు, ఆ కళ్యాణం బొట్టు కూడా పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తోత్రం చదువుకోవడం కానీ చదువుకోవచ్చా? దుర్గా అమ్మవారికి అయితే మరి హాయిగా చదువుకోవచ్చు. ద్వాదశ నామాల తప్పకుండా చదువుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం వజ్రకవచం ఒకటి
తప్పకుండా చదువుకోండి, ఆ. చాలా బాగా పనిచేస్తుంది. అమ్మవారికి అయితే మరి ముడుపు కట్టేస్తాము, ఎక్కడికి వెళ్ళి అమ్మని ముడుపుని తీర్చుకోవాలి, ఏం చేయాలి ముడుపుని? ముడుపు అనేది ఏ మాత్రం మళ్ళీ ఓపెన్ చేయకూడదు. దాని మీదగా అమ్మవారికి అయితే మాత్రం చీర, గాజులు, అంటే మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి తప్పకుండా ఇచ్చేటప్పుడు. అయ్యవారికి కూడా అలానే మా వెంకటేశ్వర స్వామికి అయితే మనం బట్టలు అవి ఎక్కడ ఇస్తాం అనేది తెలియదు కాబట్టి చక్కగా మీరు ఇక్కడే ఎవరికైనా బ్రాహ్మణునికి వెంకటేశ్వర స్వామి గుడిలో పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎవరికైనా బట్టలు పెట్టండి. తిరుపతిలో ఆ ముడుపుతో పాటు మీరు దండం పెట్టుకుంటారు కదా, ఏ పని అయితే అవ్వాలనుకుంటున్నారో ఆ పని అయిపోయిన వెంటనే ముడుపుతో పాటు వేస్తాము అని దండం పెట్టుకుంటారు. అదేను ముడుపుతో పాటు ఆ హుండీలో వేసేసేయండి. ముడుపుని హుండీలో వేసేయి, హుండీలోనే వేయాలి, హుండీలోనే వేయాలి. అద్భుతం. ఇంకెక్కడ మళ్ళీ ఇప్పడానికి లేదన్నమాట. మళ్ళీ అది ఎవరైతే ఆ లెక్క పెడతారో వాళ్ళే ఇప్పి ఆ నాణాలని పక్కకు పెడతారు. రైట్ రైట్, అద్భుతం అక్క. అయితే ఖర్జూరం పెడితే మరి పాడవడాలు అలాంటివి ఏమి? ఖర్జూరం పాడవదు. ఖర్జూరం ఎండు ఖర్జూరం చేస్తాం కదా, ఎండు ఖర్జూరం ఎన్నాళ్ళు పాడవదు. మీకు ఏమైనా బియ్యం అట్లా ఏమన్నా కొంచెము ఇదవుతాయేమో అని అనుకుంటే గనక మనం కర్పూరం, తినే కర్పూరం ఉంటుంది, పచ్చకర్పూరం, తినే కర్పూరమును మామూలు ఈ కర్పూరం కూడా పెట్టచ్చు, దాంట్లో తప్పేం లేదు. అప్పుడు పురుగు పట్టడం లాంటివి ఉండదు. అప్పుడు ఇంకా కర్పూరం ఉంటే ఆ సువాసనకి పురుగు అనేది దరిచేరు. అసలు ఈ ముడుపు కట్టడం వెనకాల ఉండే కాన్సెప్ట్ ఏంటక్క? అంటే మర్చిపోకుండా ఉండద్దు అనా? మర్చిపోకుండా స్వామిని ఆవాహన చేసుకొని, స్వామి నీ ఎదురుగుండా స్వామే ఉన్నారు అనుకొని, నీ కొండకు వస్తాను స్వామి, మమ్మల్ని ఎలా అయినా సరే ఈ పని అయ్యేటట్టుగా చూడు అని చెప్పి మనం గ్రాటిట్యూడ్ ముందే చూపించేస్తున్నాం ఇక్కడ. అవునా? అవి పెట్టి నువ్వు ఉన్నావు ఇక్కడ, మాతో పాటే నువ్వు ఈ ముడుపు రూపంలో ఉన్నావు, ప్రత్యేకంగా ఆవాహన చేస్తున్నట్టే కదా స్వామిని. ఇది నీ జరిగి చేరాలి అంటే తొందరగా అవ్వాలి కాబట్టి ఆ పని కూడా నువ్వే చేయి స్వామి అని చెప్పి వేడుకోవడం అనమాట. పైగా చూస్తున్నంత సేపు మనం దండం పెట్టుకుంటాం, అయిపోయింది, ముడుపు కట్టేసాం, పని అయిపోయినట్టే అనే పాజిటివిటీ అనేది మన మనసులో నిండుతుంది, తప్పకుండా పని అవుతుంది. పెళ్ళిళ్ళకి మీది కడతాము అని అంటారు, ఇది అదే కదా, అలాంటిదే కదా? చాలా మందికి నేను ఇస్తాను తెల్ల బట్టలు 7 కాయిన్స్ అవి కూడా వేస్తాము. అలా వేసి కూడా మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా ఇస్తాం కొంతమందికి, అలా కూడా జరగచ్చు, అలా కూడా అవుతుంది. ఇంకా ఏ కోరికైనా ముడుపు కట్టుకోవచ్చు కదా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, అవంతరాలు ఏర్పడుతున్నాయి, ఏ పనో ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకున్న వాటికి అన్నిటికీ కూడా ముడుపు కట్టుకోవచ్చు. లేదు చిన్న చిన్న పనులకు కూడా మేము ముడుపు కట్టుకుంటాం, అలా కట్టుకుంటే మాకు అన్ని పనులు అవుతున్నాయి కానీ దైవ దర్శనానికి మాకు టైం దొరకట్లేదు, టికెట్స్ కొనుక్కుని కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. గాన్గాపురం ఎక్కువ విన్నాను, ఇది ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాం అండి, వెళ్ళట్లేదు, మేము వెళ్ళలేకపోతున్నాం. అలాంటి కూడా ముడుపు కట్టండి, ముడుపు కట్టండి, తప్పకుండా తీసుకొని వెళ్తుంది. అంటే మన ఏదైతే మన కర్మ అనేది ఉందో అదంతా కూడా కట్టేస్తున్నాం చక్కగా, అంతే కదా. అది స్వామి దగ్గరికి తొందరగా చేరడానికి, స్వామి అనుగ్రహం కోసమే ఇది ఈ పని అవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా అక్కడ పెడుతున్నాం. స్వామే చేసుకుంటారు ఆ పని అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా. ఇంకొక ప్రశ్న, ఈ ముడుపు ఎట్లా ఏటి సూతకంలో ఉన్నప్పుడు కట్టుకోవచ్చా? లేదు, కట్టుకోవద్దు. కట్టుకోకూడదు, ఏటి సూతకంలో ఉన్నప్పుడు కట్టుకోకూడదు. అలాగే క్షేత్రాలకు వెళ్ళకూడదు ఏటి సూతకంలో ఉన్నప్పుడు. కొండలు మీద వెలిసిన దేవుళ్ళు ఎవరైనా కూడా క్షేత్రంకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు, వెళ్ళినా ఫలితం ఉండదు. ఫ్యూచర్ లో నాకు తర్వాత చూద్దాం అనుకుంటున్నామండి సంబంధాలు అనుకున్నప్పుడు కాదు, సంబంధం చూస్తున్నాం ఇప్పుడు కుదరాలి ఇంకా అనుకున్నప్పుడు కట్టుకోవచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.